టీజీసీపీకి 2025 ర్యాంక్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అది అఫీషియల్ అప్డేట్ అనుకోవచ్చు, అన్అఫీషియల్ అప్డేట్ అనుకోవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిపిగెట్ కన్వీనర్ సార్ని పాండురంగారెడ్డి సార్ని అడిగారంట రిజల్ట్స్ చెప్పడానికి కాల్ చేసి అడిగితే. సో సార్ చెప్పింది మళ్ళీ మనకి ఇక్కడ చాట్లో అంటే సార్ కాల్లో ఆ ఓయూ స్టూడెంట్స్కి చెప్పారంట. సో ఓయూ స్టూడెంట్స్తో ఎవరైతే అడిగారో ఓయూ స్టూడెంట్స్ సిపిగెట్ కన్వీనర్ సార్ని మళ్ళీ ఆ ఓయూ స్టూడెంట్స్తో మన సబ్స్క్రైబర్ ఒకరు చాట్ చేస్తారు. ఇదిగో ఇక్కడ ఓపెన్ అని కనిపిస్తుంది కదా, సో ఈ స్క్రీన్ షాట్ పెట్టారు నాకు వాళ్ళతో చాట్ చేసింది. కాకపోతే అది ఆల్రెడీ వ్యూ వన్స్ పెట్టారు కాబట్టి ఇక్కడ కనిపించట్లేదు. బట్ వాళ్ళు మళ్ళీ నాకు చెప్పారు మన సబ్స్క్రైబర్ పాండురంగారెడ్డి సార్ చెప్పాడంట, ఓయూ స్టూడెంట్స్ అడిగారంట నిన్న కాల్ చేస్తే ఈ 2 డేస్లో రిలీజ్ చేస్తాం అన్నారంట. అయితే ఇది ఇవాళ ఇంతకుముందు 5:45 PM నాకు మన సబ్స్క్రైబర్ నాతో చాట్ చేశారు. సో ఈ 2 డేస్ అంటే ఏ డేట్స్ 2 డేస్ అంటే ఏ డేట్స్ అనేది చూద్దాం ఒకసారి ఇక్కడ చూడండి. ఈ 2 డేస్లో రిలీజ్ చేయకపోతే ఏదో ఒక బ్యాక్ ఎండ్లో మాకు ప్రాబ్లం వచ్చినట్టు మీనింగ్ అన్నట్టు అని సార్ చెప్పారంట. సో 2 డేస్ అంటే నిన్న కాల్ చేశారంట. నిన్న ఈవినింగ్ సార్కి అట్లా కాల్ చేస్తే ఈ 2 డేస్లో రిలీజ్ చేస్తామని చెప్పారంట సార్. సో ఇవాళ కూడా కాల్ చేశారంట. ఇవాళ కూడా కాల్ చేస్తే 2 డేస్లో పక్కాగా రిలీజ్ చేస్తాము. ఇన్ కేస్ రిలీజ్ చేయకపోతే 2 డేస్ అంటే ఏంటి, ఇవాళ డేట్ ఏంటి, ఇవాళ డేట్ వచ్చేసి మనకు September 1. సో నిన్న ఆగస్ట్ 31న కాల్ చేసిన 2 డేస్ అన్నారంట. September 1న కూడా మళ్ళీ కాల్ చేసి అడిగారంట, అంటే ఈరోజు అడిగారంట సార్ని. ఈరోజు కూడా చేశారంట, అంటే కాల్ రేపు ఈవినింగ్ వరకు వస్తాయి అన్నారంట. అంటే ఇవాళ September 1, ఇవాళ కాల్ చేస్తే రేపు ఈవినింగ్ అంటే రేపు September 2 వరకు మనకు సిపిగెట్ రిజల్ట్స్ వస్తాయని పాండురంగారెడ్డి సారు ఓయూ స్టూడెంట్స్కి చెప్పారంట. సో ఓయూ స్టూడెంట్స్తో చాట్ చేసిన మన సబ్స్క్రైబరు నాకు మళ్ళీ టెక్స్ట్ చేసిర్రు. ఓకేనా. సో ఇదేం నేను హైప్ పెంచడం కోసం ఇంకెప్పుడు రిజల్ట్స్ వస్తాయని నేనేం ఊహించి చెప్తుంది కాదు. మీరు అట్లా అనుకుంటే నేను దానికి ఏం చేయలేను. కాంటాక్ట్లో ఉన్న సబ్స్క్రైబర్స్, ఓయూ స్టూడెంట్స్తో ఉన్న కాంటాక్ట్లో ఉన్న సబ్స్క్రైబర్స్, సో వాళ్ళు అటునుంచి కనుక్కున్న వాళ్ళ నుంచి మళ్ళీ మన సబ్స్క్రైబర్ కనుక్కుని నాకైతే అప్డేట్ ఇచ్చిండు. ఈ అప్డేట్ నాకు కూడా తెలియదు. నేను ఉస్మానియా యూనివర్సిటీలోనే సిపిగెట్ కన్వీనర్ ఆఫీస్ కూడా ఉంది, బట్ నాకు ఈ అప్డేట్ తెలియదు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు కనుక్కున్న వాళ్ళ నుంచి మళ్ళీ మన సబ్స్క్రైబర్ కనుక్కొని ఇక్కడ అప్డేట్ అయితే నాకు వాట్సాప్లో టెక్స్ట్ చేసిర్రు. ఇక్కడ ఇంకొక విషయము, రేపు September 2న పక్కాగా వస్తాయని కూడా కాదు. సో సార్ కాల్ మాట్లాడినప్పుడు ఇంకో విషయం కూడా చెప్పారంట, ఈ 2 డేస్లో రిలీజ్ చేయకపోతే ఏదో బ్యాక్ ఎండ్లో మాకు ప్రాబ్లం వచ్చిందని మీనింగ్ అన్నట్టు అని సార్ చెప్పారంట. సో September 1 లేదా 2లో రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇన్ కేస్ రిలీజ్ చేయకపోతే September 2 ఈవినింగ్ వరకు రిలీజ్ చేయకపోతే మాకు బ్యాక్ ఎండ్లో ఏదో ప్రాబ్లం వచ్చినట్టు అని కూడా చెప్పారంట. సో September 2 అనేది మ్యాక్సిమం ఫిక్స్. ఇన్ కేస్ September 2 కూడా రిలీజ్ చేయలేకపోతే ఇంకా September 1 వీక్లో రిలీజ్ చేస్తారు. ఇది నా మాటలు కాదు, పాండురంగారెడ్డి సార్ ఓయూ స్టూడెంట్స్తో చెప్పిన మాటలు. సో ఓయూ స్టూడెంట్స్ నుంచి మళ్ళీ మన సబ్స్క్రైబర్ కనుక్కుని నాకు మళ్ళీ అప్డేట్ ఇచ్చారు. సో ఇదన్నమాట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో మీరు ఈ అప్డేట్ ఇంకెక్కడ చూసి ఉండరు, ఇంకెవరు కూడా మీకు చెప్పి ఉండరు. సో ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇది అఫీషియల్ అప్డేట్ అనుకోవచ్చు, అన్అఫీషియల్ అప్డేట్ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మనకు అఫీషియల్గా పేపర్ ఆర్టికల్ అయితే రాలేదు, పేపర్ ఆర్టికల్ ఇవ్వలేదు సిపిగెట్ వాళ్ళు. బట్ సిపిగెట్ కన్వీనర్ సరే ఓయూ స్టూడెంట్స్తో మాట్లాడి చెప్పిర్రంట. సో దీన్ని బట్టి చూస్తే ఇది అఫీషియల్ అప్డేట్ కూడా అనుకోవచ్చు. బట్ పేపర్ ఆర్టికల్ అయితే ఇంకా అయితే ఏం రాలేదు. ఏదేమైనా మీతో పాటు నేను గట్టిగా కోరుకుంటా ఉన్నా, రేపు September 2కి రిజల్ట్స్ రావాలని చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నా. నేను కూడా మీకు ఎంత టెన్షన్ ఉంటుందో నాకు తెలుసు. సో నేను కూడా అట్లాంటి ఒక టెన్షన్ని కొన్ని నెలల పాటు పోస్ట్పోన్ అయినాయి. మా అప్పుడు 2023లో రిజల్ట్స్ ఈ వీక్ వస్తాయని, నెక్స్ట్ వీక్ వస్తాయని, అట్లా నెలలు పోస్ట్పోన్ అయిన రోజులు కూడా ఉన్నాయి. బట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా రేపు రావచ్చు, ఎందుకంటే సిపిగెట్ కన్వీనర్ సారే మాట్లాడిరంట. ఇన్ కేస్ రాకపోతే ఇంకా దానికి మనం ఏం చేయలేము. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయము, అన్ని సర్టిఫికేట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే, మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా ఏదైనా సర్టిఫికేట్ మిస్ అయితే మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ అయిపోతారు. సో మీరు ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ మిస్ అవుతారు. సో మంచి ర్యాంక్ వచ్చినా కూడా ఓకేనా, సర్టిఫికేట్స్ లేక ఇట్లాంటి ఇష్యూస్ వల్ల మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేకపోతే మీ సీటు ఇంకొకరితో ఫుల్ఫిల్ అయిపోతుంది కదా. సో అక్కడ మీకు సీట్ రాదు. మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఏమవుతుంది, సీట్స్ ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజ్లోనే మ్యాక్సిమం సీట్స్ అయిపోతాయి. సో కాబట్టి సర్టిఫికేట్స్ అన్నీ రెడీ పెట్టుకోండి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన విషయం గుర్తుపెట్టుకోండి, రేపు September 2 ఈవినింగ్ వరకు రిలీజ్ చేస్తామని సిపిగెట్ కన్వీనర్ సార్ అన్నారంట. ఇన్ కేస్ రిలీజ్ చేయకపోతే మళ్ళీ వచ్చి కమెంట్స్ కింద నన్ను తిట్టకండి, అన్న మీరు చెప్పారు, కన్వీనర్ సార్ కూడా చెప్పారంట రాలేదు ఇంకా కూడా నన్ను తిట్టకండి. సార్ ఇంకో ఆప్షన్ కూడా చెప్పిండు, ఇన్ కేస్ రాకపోతే మాకు బ్యాక్ ఎండ్లో అంటే అప్డేట్ చేయడంలో ఏదో ఇష్యూ ఉన్నట్టు అని కూడా సార్ ఆ మాట కూడా చెప్పారంట కాల్లో. ఓకేనా, రైట్.
ఓకే, మరి ఇదన్నమాట విషయం అయితే. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఇంకెవరైనా మీలాగా సిపిగేట్ రాసిన వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోని. వాళ్ళు కూడా మీలాగా ఎదురు చూస్తూ ఉంటారు రిజల్ట్స్ కోసం. సో వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్. నో నాయిస్, ఓన్లీ వాయిస్.